అర్జునుడు బందీగా తీసుకొచ్చిన ద్రుపదుడిని ద్రోణాచార్యుడు ప్రశాంతంగా చూశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, ఒకప్పుడు నువ్వు నా స్నేహితుడివి, కాని రాజువైన తర్వాత ఆ స్నేహాన్ని తిరస్కరించావు. ఆ మాటలు విన్న ద్రుపదుడు మౌనంగా తలవంచాడు. కాని ద్రోణాచార్యుడు అతన్ని శిక్షించలేదు, చంపలేదు. బదులుగా పంచాల రాజ్యంలోని సగభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుని మిగిలిన సగభాగాన్ని తిరిగి ద్రుపదుడికే అప్పగించాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇప్పుడు మనిద్దరం సమానమైన రాజులం. ఇప్పుడు మన స్నేహం కూడా సమానుల మధ్య కొనసాగవచ్చు. ఆ మాటలకు ద్రుపదుడు బయటకు ఏమీ చెప్పకపోయినా తన హృదయంలో మాత్రం ద్రోణాచార్యుడిపై తీవ్రమైన పగను పెంచుకున్నాడు. అదే పగ ఒక మహాయజ్ఞానికి కారణమైంది. అదే యజ్ఞం నుండి ద్రోణాచార్యుడిని సంహరించేందుకు జన్మించిన ధృష్టద్యుమ్నుడు మరియు మహాభారత కథను మలుపు తిప్పిన ద్రౌపది జన్మించారు. ద్రుపదుడు ద్రోణాచార్యుడిపై పగ తీర్చుకోవడానికి చేసిన మహాయజ్ఞం, ధృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది జన్మ వెనుక ఉన్న అద్భుత రహస్యాన్ని పార్ట్ 15లో తెలుసుకుందాం.